పురుషోత్తమ్ రెడ్డి గారు వీటన్నిటి మీద లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అక్కడికి వెళ్ళి మంచిగా మాట్లాడి పెట్టుబడులు ఆకర్షించడానికి తప్పు పట్టాలి. కానీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన తీరు, మధ్యలో జగన్ గారి మీద ఏడుస్తున్నారు అనటం, దాని మీద నువ్వు వెళ్ళి అక్కడ ఏడుపుకొట్టు రాజకీయాలు ఎందుకు చేస్తున్నావని సోషల్ మీడియాలో కామెంట్లు, వీటన్నిటి మీద మీరు విన్నారు కదా. మధ్యలో బాబాయ్ చెల్లి అని అంటాం, వాళ్ళేమో వైసీపీ వాళ్ళేమో ఎన్టీ రామారావునే ఇచ్చేసావు కదా అని వాళ్ళు. సో ఓవరాల్గా దీని మీద మీ విశ్లేషణ ఏమిటి? కుమిల్ గారు, 2-3 అంశాలు. ఒకటి, దావోస్ పర్యటనలో చేస్తున్న ప్రకటన. ఇప్పుడు ₹1 ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి వచ్చినా సంతోషిస్తాం. మీరు అది 1,00,000 చెప్పుకోండి, 1000 చెప్పుకోండి, బట్ సంతోషిస్తాం, స్వాగతిస్తాం. ఇప్పుడు వారు ఏం ఒప్పందాలు తీసుకొచ్చినా అభ్యంతరం లేదు. కానీ 2 చూడండి, విశాఖ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమ్మిట్ నిర్వహించారు కేంద్ర మంత్రులు, పారిశ్రామికలతో. చంద్రబాబు నాయుడు గారు సన్ రైజ్ పేరుతో 2 సదస్సులు నిర్వహించారు. వాళ్ళిద్దరు ఉపన్యాసాలు ఒకసారి ప్లే చేయండి. జగన్ గారు తన ఉపన్యాసంలో ఎక్కడైనా గత ప్రభుత్వం ఇట్లాంటివి చేసింది, గత ప్రభుత్వం సరైన సన్ రైజ్ ఎందుకు పనికిరాదు అని మాట్లాడారా? గత ప్రభుత్వాన్ని గురించి ఆయన పారిశ్రామికవేత్తలు ఒక మాట కూడా మాట్లాడారు. ఆయన ఎన్నికల సభల్లోనే గతాన్ని ఇప్పుడు పోల్చుకొని మాట్లాడాడు తప్ప, సభల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడే, అది కూడా ఏపీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడే గత ప్రభుత్వం ఏం చేసింది, మేమేం చేసామని అది కరెక్ట్. రాజకీయాల్లో పోలిక అనేది చేయాలి. ఏది సంక్షేమ పథకాల విషయంలో అదే అప్పులు మేము చేసాం, వాళ్ళు చేశారు, వాళ్ళు చేసింది ఎంత, మేము చేసినంత, కరెక్ట్, ప్రజలు నిర్ణయించుకుంటారు. ఆ సభల్లో మినహాయించి సన్ రైజ్ సమావేశాలు 2 పెట్టినా 23 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నారన్నా అవి కరెక్ట్ కాదు, ఇప్పుడు మేము చేసిన కరెక్ట్ అని ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ సమ్మిట్లో అన్నారా? కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతి సభలో గతాన్ని ఎందుకు పోల్చుతున్నారు? అంటే ఏమి లాభం? ఇప్పుడు కొమ్మినేని గారు పెట్టుబడిదారులు అత్యంత తెలివైన వాళ్ళు, దూరదృష్టి ఉన్నవాళ్ళు, వాడు ఆదాయం కోసం చూసేవాళ్ళు. వాళ్ళు ఒకరు మెయిల్ కట్టేస్తేనో, లేకపోతే మీరు చెప్పే ఉపన్యాసాలు వినేసేనో పెట్టుబడులు నిర్ణయించుకుంటారా? రాష్ట్రంలో ఉన్న వాస్తవిక పరిస్థితిని అధ్యయనం చేసి చేస్తారు. ఎవరో మెయిల్ ఇచ్చినారు, మెయిల్ ఇచ్చేస్తే ఆ మెయిల్ చూసేసి నిర్ణయించుకునే స్థితిలో ఉంటారు. ఆ ప్రభుత్వం చెప్పేదానికన్నా భిన్నంగా పెట్టుబడి, అందులో ఇంటర్నేషనల్ పెట్టుబడిదారు. అంటే నేను అనుకుంటుంది, ఇంతకుముందు ప్రస్తావించినట్టు, మనకు విషయం లేనప్పుడు, మన దగ్గర చెప్పేదానికి విషయం లేనప్పుడు ఇతర విషయాల జోలికి వెళ్తుంటాం. ఇప్పుడు మీ కంపెనీలు తీసుకొచ్చారనుకో, కంపెనీ గురించి చెప్పుకోవచ్చు, ఈ కంపెనీ వాళ్ళు ఎంత లాభం అవుతుందని చెప్పి. అవేమి లేనప్పుడు ఏం చేస్తుంది? గత ప్రభుత్వం సరిగ్గా చేయలేదని ముందుకు తీసుకురావడం. కానీ ఒకటి నాకు సున్నితంగా అనిపిస్తుంది ఏంటంటే, విదేశీలోకి వెళ్ళినప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు గారు, నేను జోక్గా అంటున్న మాట ఏంటంటే, పదే జగన్ గారి నుంచి చెప్తానంటే పారిశ్రామికవేత్తలు ఒకటి అడుగుతున్నారు కదా, మళ్ళీ జగన్ రాడని హామీ ఇవ్వమని చెప్పి, మళ్ళీ జగన్ వస్తాడని ఇండైరెక్ట్గా చెప్పడం ద్వారా మీరు రండి పర్వాలేదని చెప్పదలుచుకున్నారా? మీరు వచ్చేసి మళ్ళీ జగన్ వచ్చినా కూడా ఇంకా బాగా ప్రోత్సహిస్తాడు, మీరేం భయపడద్దని ఇండైరెక్ట్గా ఏమైనా చెప్తున్నారా అనేది నాకు డౌట్. కాబట్టి ఏదైనా ఇట్లా అనుకోవాల్సి వస్తుంది. మొదట. రెండోది, వివేకానంద రెడ్డి గారి కేసు, వీటి కొమ్మినేని గారు, కోర్టులు చాలా స్పష్టంగా చెప్పినాయి, సిబిఐ చాలా స్పష్టంగా చెప్పేసింది నా అంచనా ప్రకారం. ఏమని? భారతి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాల్సిన అవసరం లేదని. సిబిఐ కోర్టు ఏం చెప్పింది? సునీత గారు వేసిన పిటిషన్ పైన వాళ్ళిద్దరిని విచారించాల్సిన అవసరం లేదని చెప్పేసింది, అనుమతి ఇవ్వలేదు. మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా, సుప్రీంకోర్టులో కదా సార్, సునీత పిటిషన్ పై సుప్రీం సీరియస్, ఇలాగైతే మరో 10 ఏళ్లకు కూడా తెగదని చెప్పి సుప్రీంకోర్టు నిన్న చేసిన వ్యాఖ్యలు కూడా వార్తలు వచ్చినాయి కదా. సిబిఐ ఏం చెప్పింది కొమ్మినేని గారు సుప్రీంకోర్టుకి? మా విచారణ చేసినాము, మీరు ఏదైనా ఆదేశిస్తే ఫర్దర్ గా కొనసాగిస్తాం. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒక నిర్ధారణకైతే అందరూ రావచ్చు, తెలుగు ప్రజలందరూ. సిబిఐ విచారణ పూర్తి చేసిన సందర్భంలో నోటీసులు కూడా వాళ్ళిద్దరికి ఇవ్వలేదంటే విచారణ అవసరం లేదనే కదా. సిబిఐ తన విచారణ పూర్తి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ నోటీసు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని సిబిఐ వచ్చిందంటే ఇంకే అర్థమవుతుంది కదా సబ్జెక్టు, వాళ్ళిద్దరి పాత్రకు సంబంధించి. కానీ అయినా కూడా మళ్ళీ వాళ్ళిద్దరిని ఇరికిచ్చే ప్రయత్నం మీరు చేయడం అనేది, పదే పిటిషన్లు వేయడం అనేది, సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వలేదు. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని రాద్ధాంతం చేయడం అనేది ఖచ్చితంగా పొలిటికల్ గేమ్ తప్ప ఇంకోటి కాదు. రెండోది, దీన్ని విదేశాల్లో చెప్పడం ద్వారా మీరు ఏం సాధిస్తారు? నా పాయింట్ ఏంటంటే, ఏదో ప్రజలకు చెప్పినారు 4 ఓట్లు వస్తాయి పోతాయి, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. రోజువారీ పరిపాలనలో, రోజువారీ సమీక్షల్లో, ఇంటర్నేషనల్ వేదికల మీద ఆ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు పారిశ్రామికలు కానీ ప్రపంచానికి కానీ? దీని ద్వారా దమ్మిడి రూపాయి వస్తుంది ఆంధ్రప్రదేశ్. అంటే అక్కడికి వెళ్ళి కొంతమంది తెలుగు వారిని పోగు చేసుకున్నా, లేకపోతే వాళ్ళే వచ్చిన వాళ్ళని మీ అడ్రస్ చేసి అవన్నీ ముందు ఆర్గనైజ్ చేయకపోతే రారు కదా. వాళ్ళందరి దగ్గర ఇవన్నీ మాట్లాడటం ఎందుకు? ఆ భాష, ఇప్పుడు ఆయన ఎవరో అన్నాడు, శర్మ గారు, ఏడుపోటు రాజకీయాలు ఎందుకు అక్కడికి వెళ్ళి కూడా అని అన్నారు. ఆయన ఏమన్నారు? వీళ్ళు ఏడుస్తున్నారు అన్నాడు. వీళ్ళు ఏడుస్తున్నారని నీది ఏడుపోటు రాజకీయమే అని ఈయన అన్నారు. సో అట్లా భాష ఎందుకు? కొమ్మినేని గారు, ఒక్క విమర్శన జగన్మోహన్ రెడ్డి గారు మీరు పరిశ్రమలు తెస్తున్నాడని కానీ ఏదైనా మాట్లాడుతున్నాడు. ఈ 1.5 year లో ఒక 6-7 ప్రెస్ మీట్లు పెట్టాడు. ప్రెస్ మీట్లో సూటిగా స్పష్టంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్లు తప్ప
ఆయన చెప్పదలుచుకున్న విషయం తప్ప ఒక్కటైనా మిమ్మల్ని వ్యక్తిగతంగా కానీ ఇంకోటి కానీ మాట్లాడారా? మాట్లాడట్లేదు అంటే అర్థం ఏంటంటే ఆయన సబ్జెక్ట్ ఆయనకుంది, ఆయన వాదన ఆయనకుంది, వీళ్ళకి లేదు కాబట్టే వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తున్నారు. రెండోది, ఇప్పుడు శర్మ గారు వయసులో పెద్దవాడు కాబట్టి 7 కోట్లు అది పెద్ద పదాలు నేను వాడలేను, కానీ బట్ ఆయన చెప్పిన సున్నితమైన విషయం, దాని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టడం, అదేదో ఇక్కడే ఆయన మాట్లాడద్దని చెప్పలా, ఎన్నే మాట్లాడుకోండి, 4 రూపాయలని మిగలుతాయని చెప్పాడు. ఇప్పుడు జగన్ విమర్శించాలంటే నిజానికి అది కరెక్ట్ కదా, ఆంధ్రప్రదేశ్ లో అయినా జగన్ గారిని ఓడించాలన్నా గెలిపించాలన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలే చేయాలి. కాబట్టి ఇక్కడే చేసుకుని ఆ ఎన్ఆర్ఐలు ఎట్లా ఓట్లేరు, వాళ్ళకి ఏం ఓటు కూడా ఉండదు, వాళ్ళు ఎన్ఆర్ఐలు అన్ని స్థిరపడిపోయినారు. కాబట్టి మీరు రాజకీయం చేయదలుచుకుంటే అదేదో ఇక్కడే చేసుకోండి, ఆ 4 రూపాయలని మిగలుతుందని చెప్పినాడు. సూటిగా చెప్పాలంటే ఆయన పెద్దరికంగా ఉన్నాడు కాబట్టి కొంచెం పదాలు వాడాడు. ఆయన చెప్పిన సారాంశం అది, ఆంధ్రప్రదేశ్ లో చేసుకోండి, మీకు రాజకీయంగా లాభం వస్తుంది, తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు, 4 రూపాయలు ప్రజల కన్నా మీకు అని చెప్పాడు. కాబట్టి ఇది మానుకుంటే మంచిది, కానీ మానుకోకపోతే నేను ప్రారంభంలో చెప్పాను కదా, మీరు ఎటకారం 11 క్రికెట్ టీంలో నాకున్నావు కానీ 11 మంది ఉంటారు, 164 మంది పెడితే అది క్రికెట్ టీం, అది ప్రేక్షకులు అవుతారు. క్రికెట్ టీం ఎప్పుడు 11 ప్రేక్షకులు 164 మంది అవుతారు. మీరు ప్రేక్షకులకు కూర్చొని క్రికెట్ ఆడేవాళ్ళని జగన్ అదే ఇండైరెక్ట్ గా నేను అనుకుంటుంది, మళ్ళీ జగన్ వస్తారని నమ్ముతున్నారేమో, పారిశ్రామికలు అటు చెప్తున్నారేమో, మీరు ఎటకారం చేయబోయి మీ కంగారును బయట పెట్టుకుంటున్నారు. సో మొత్తం గేమ్ అంతా జగన్ ఆడుతుంటే వీళ్ళు 164 మంది చూస్తా తప్పకుండా కొట్టుకుంటా ఉంటారు. ఈ డైలాగ్ క్రికెట్ ఆడేది 11 మందే కదా, క్రికెట్ ఆడేది నాకు తెలిసి 11 మందే కదా, 11 మంది క్రికెట్ ఆడుతుంటే 164 మంది చూస్తా ఉంటారు. కానీ మీరు చూదలుచుకుంటే చూడండి, ఆయన ఆడుతాడు, దానికి ఏముంది మనం చేయగలిగింది. మళ్ళీ రేపు 2029లో జనం ఆడుతారు. అంటే ఆడ వరకు తెచ్చుకోకుండా మీ పని మీరు చేసుకుంటే బెటర్. రైట్. విష్ణు గారు చెప్పండి, ఏంటి 11 టీం 11 తోటి పురుషోత్తమ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య చాలా సరదాగా ఆసక్తికరంగా ఉంది. ఆయన మీరు ఆడుతుంటే, జగన్ గారు ఆడుతుంటే వాళ్ళంతా చూడటమేనా? ఎంతసేపు జగన్ గారి మీద ఆ రకంగా మాట్లాడటం ఏంటి, ఆ భాష ఏమిటి? పెట్టుబడుల గురించి వెళ్ళిన వాళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, ఆయన ఏదో కంపెనీలతో మాట్లాడుకున్నారు అంతే. తెలంగాణ మరి పౌరులతో కలిశారో లేదో కూడా ఎక్కడ పెద్దగా వార్తలు రాలేదు. కలిస్తే కలవచ్చు, తప్పేం కాదు, కానీ వాళ్ళని మీటింగ్ పెట్టి ఇది అక్కడికి వెళ్ళి జగన్ గారిని తెచ్చటం ఏంది ఇదంతా? మీరేదో పరిశ్రమలకు అడ్డం పడ్డారని అవాస్తవాలు చెప్పడం. ఇప్పుడు మనం చూపించాం కదా, ఈనాడు వాళ్ళు ఎంత గ్రీన్ కోకి వ్యతిరేకంగా ఎంత రాశారు, ఆ రోజున ఎంత దుష్ప్రచారం చేశారు. సరే, అదే సార్, వాళ్ళలో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఎక్కడ ఏ దేశం వెళ్ళినా, ఏ ఫోరం మీదకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా పార్టీలోనూ ప్రభుత్వంలో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని తెలియజేసే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఏంటంటే వీళ్ళకి ప్రమాదం పొంచి ఉంది. పురుషోత్తమ రెడ్డి గారు అన్నట్టు 11 టీం కాదు, ఇది ఒకే ఒక్కడు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే 3 పార్టీలు ఒక పక్క, 3 పత్రికలు ఒక పక్క ఆయన మీద దాడి చేస్తా ఉంటే ఆయనే ఒక గేమ్ ఆడుతున్నాడు అనమాట. ఇది ప్రజల పక్షాన్ని ఉండాలి, ప్రజలకి మంచి చేయాలి అనే ఒక బలమైనటువంటి సిద్ధాంతంతో ఆయన ఒక గేమ్ ఆడుతూ ఉన్నాడు. దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు తెలుగుదేశం ముందు కనపడింది. మేము అధికారంలో లేము, 5 సంవత్సరాలు లేము. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో దేని మీద చర్చ జరుగుతుంది, ఎవరి మీద చర్చ జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఇళ్ల విషయంలో కానీ, లేకపోతే కాకినాడలో గ్రీన్కో నిన్నగాక మొన్న ఓపెన్ చేసినటువంటి దాని విషయంలో కానీ, పోర్టుల విషయంలో కానీ, మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీదే చర్చ జరుగుతుంది. అంటే ఏ రకంగా ఆయన 5 సంవత్సరాలు పరిపాలించారు? మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ మంచి పరిపాలన చేయాలనే ఆలోచన లేకుండా ఆయన మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో ఎక్కడ పోతే అక్కడ ఆయన గురించి ప్రస్తావిస్తా ఉన్నారు. ఉదాహరణ తీసుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమం తీసుకుంటే గ్రీన్కో సంబంధించి ఇదే లోకేష్ గారు ఏ విధంగా మాట్లాడారో మనం ఇందాక చూసాం. మనం గ్రీన్కో 8 కోట్లు ఖర్చు అయిందని, మళ్ళీ అదే గ్రీన్కోకి వీళ్ళే పెద్దగా వెళ్ళటము, ఇది మా ప్రోడక్ట్, మేము దీన్ని తీసుకొచ్చామని ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలీదా? అలాగే ఈటీవీలో వచ్చింది ఇదే గ్రీన్కో గురించి, గతంలో ఏ రకంగా పర్యావరణ పరిరక్షణను దెబ్బతీస్తున్నారు, అడవి తల్లికి గాయం చేస్తున్నారు అని చెప్పని ఏ రకంగా వార్త ప్రసారం చేశారు. జగన్ బినామీ కంపెనీ లేకపోతే ఇది వాళ్ళకి సంబంధించిన కంపెనీయో వాళ్ళ మద్దతుదారు కంపెనీనో కూడా రాశారు ఆ రోజున. అదే ఆ రోజు ఏంటంటే ఒక మంచి పేరు వచ్చేస్తుంది పబ్లిక్ లో అని చెప్పని ఒక బాధతో, ఈర్ష్యతో, ద్వేషంతో ఆ రోజేమో అలా మాట్లాడుతున్నారు, ఈ రోజేమో ఇలా మాట్లాడుతున్నారు.
వీళ్ళు చేసింది ఏమీ లేదు, వీళ్ళు ప్రజలకి చేసింది ఏమీ లేదు. 20 నెలల కాలంలో ఏడుపు కొట్టు రాజకీయాలే. శర్మగారు అన్నట్టు అక్కడికి పోయి ఆడటం దేనికి, ఇక్కడికి రండి, మీరేం చేశారు మేమేం చేసాం, మా 5 సంవత్సరాల పరిపాలన ఏంటో మీ 20 నెలల పరిపాలన ఏంటో ప్రజలు నిర్ణయిస్తారు కదా, ప్రజలకు తెలుసు కదా. కాబట్టి పూర్తిగా అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, తండ్రి కొడుకులు ఇద్దరి కూడా అబద్ధాలు అనమాట. అసలు నేను ఒకటే అడుగుతాను, లోకేష్ గారికి దావోస్లో ఏం పని? ఆయన విద్యాశాఖ మంత్రి ఐటీ కూడా ఉంది. కాదు తెలివిగా ఐటీ శాఖ కూడా ఆయనకు అప్పచెప్పారు కాబట్టి ఐటీ రంగం కోసం వచ్చినట్టు అనమాట. పాపం ఆ భరత్ అన్న ఆయన ఎటు కాకుండా ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు ఏ విషయం. బట్ ఐటీ కూడా ఉంది కాబట్టి ఆయన ఆ అవకాశాన్ని వాడుకోవచ్చు. అదేలేదు సార్, అదే అంటే ఇప్పుడు ఆ టీంలో కొంతమందిని ఇంకా ఇంపార్టెంట్ అనుకున్నటువంటి వాళ్ళని, పారిశ్రామిక వాళ్ళని తీసుకెళ్ళాలి కదా. ఆయన లోకేష్ గారిని తీసుకెళ్లి అక్కడ ఆయన ఏదో మాట్లాడటము, ఉన్న విషయాలు డైవర్ట్ చేయటము, జగన్మోహన్ రెడ్డి గారి మీద అనవసరమైన విషయాలు మాట్లాడటము, గత ఇండస్ట్రీస్ మినిస్టర్ మీద మాట్లాడటము. గత ఇండస్ట్రీస్ మినిస్టర్ హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు జరిగినాయి కదా, అవన్నీ ప్రస్తావించకుండా వ్యక్తిగతమైనటువంటి దోషణలతో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ఇది సరైనటువంటి అంటే నాకు డౌట్ వస్తుంది విష్ణు గారు, చంద్రబాబు సక్సెస్ ఫార్ములా అదే కదా, ఎదుటాడి మీద బురదేసి తను చేయదలుచుకుని చేసేసుకుంటే వెళ్ళిపోతుంటారు కదా. ఇప్పుడు అదే ఫార్ములాని కొడుకు కూడా అప్పచెబుతున్నట్లు అనుకోవాలా? ఇప్పుడు ఉదాహరణకి మీరు చూడండి, ఉదాహరణకి నేడు 190 దేశాల్లో తెలుగువారు ఉన్నారంటే 30 ఏళ్ల కింద నేను తీసుకుని నిర్ణయం అంటాడు ఏంటి చంద్రబాబు గారు? అది ఇట్లాంటివన్నీ చెప్పి జనాన్ని మాయ చేయడం. నిజంగా 190 దేశాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వలస వెళ్ళిపోవటం అంటే అంతకంటే ఘోరమైన పరిస్థితి ఏముంది? నిజంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని అవకాశాలు ఉంటే ఇప్పుడు అభివృద్ధి కోసం వెళ్తే దాన్ని తప్పట్టక్కర్లా, ఆర్థికంగా అభివృద్ధి చెందడాన్ని తప్పట్టక్కర్లా. కానీ ఉపాధి లేక కష్టపడి అమెరికా తప్ప మిగతా దేశాల్లో ఏమన్నా ఫెసిలిటీ ఉంటాయండి? గల్ఫ్ కంట్రీస్లో ఎన్ని కష్టాలు పడుతున్నారు మనం చూసాం కదా. ఉక్రెయిన్ యుద్ధంలోకి వెళ్ళారండి మన తెలుగు వాళ్ళు. ఎందుకు తెలుగు వాళ్ళు కానీ భారతీయులు కానీ ఎందుకు వెళ్ళారు? ఇక్కడ ఉద్యోగాలు ఉంటే వెళ్తారు. అట్లా అదేదో గొప్ప విషయంలాగా చెప్తారేంటి ఆయన? నాకు అర్థం కాదు. పైగా ఆయన వల్ల ఎందుకు వెళ్తారు? వెళ్తే మాత్రం అంతకుముందు మీకు గుర్తుందో లేదో 1960 దశకంలో 70 దశకంలోనూ బ్రెయిన్ డ్రైన్ అనే దాని మీద, అంటే మన భారతీయులు చాలామంది తమ మేధస్సును తీసుకెళ్ళి ఇతర దేశాల్లో పెట్టేస్తున్నారు, వెనక్కి రావాలనేటువంటి నినాదం నడిచేది. ఈయనేంటి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోవడం గొప్ప అన్నట్టు మాట్లాడతారు. అంటే ఏం లేదు సార్, అక్కడ కూడా తన ఇమేజ్ని ఏదో ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పని ఈయన అక్కడికి వెళ్ళి తెలుగు వాళ్ళ గురించి మాట్లాడటం, అక్కడికి వెళ్ళి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడము, మీరందరూ పారిశ్రామికవేత్తలుగా తయారవ్వాలి, ఒకళ్ళు అలా ఉండాలి ఒకళ్ళు ఇలా ఉండాలి అని చెప్పడం. అసలు ఆయన చేదస్తం బాగా పెరిగిపోయింది. చేదస్తం కూడా అంటారు, దాన్ని ఇంకేదైనా పదం వాడతారో కూడా తెలియదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. 190 దేశాల్లో ఈయన చూసి ఫ్యామిలీలన్నీ వెళ్ళాయా? ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం పొట్ట చేత పట్టుకుని రకరకాల ప్రదేశాలకు వెళ్ళిపోతే నా మూలంగానే తెలుగు వాళ్ళందరూ ఈ రకంగా ఉన్నారు అని చెప్పని మాట్లాడటం అంటే దీన్ని ఇంతకన్నా దిగజారిపోయి చెప్పాల్సినటువంటి ఏం అవసరం ఉంటుంది. కాబట్టి ఈయన రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అంతా పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. పూర్తిగా సొంత బ్రాండ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం పనిచేస్తున్నాడు. ముందాక మీరు మాట్లాడినట్టు మహాసంకల్పంలో 19 నుంచి 24 వరకు ఏ రోజైనా సరే ఆంధ్రప్రదేశ్కి ఏ పెట్టుబడి వచ్చిందో, ఏ రోజైనా ఏ కంపెనీ వచ్చిందో ఏదైనా ఉందా? ఏదైనా చెప్పండి. అసలు అది కూడా కాకుండా దావోస్ పర్యటనకి వెళ్ళేటటువంటి సందర్భంలో పోయినసారి ఇవన్నీ వచ్చినాయి, ఈసారి ఇవి తీసుకురాబోతున్నామని చెప్పని ఒక వైట్ పేపర్ ప్రకటించాలి కదా. నిన్నేమో 23 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇవాళేమో 1,00,000 ఉద్యోగాలు అన్నారు. ఏదో రకరకాలుగా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా 1,00,000 ఉద్యోగాలు వస్తాయా? 91,000 కోట్లకి 1,00,000 ఉద్యోగాలంట. ఎక్కడి నుంచి తెస్తారు? ఏ రకంగా తెస్తారు? ఏ రకంగా సాధ్యపడుతుంది 1,00,000 ఉద్యోగాలు రావాలంటే? రైట్. పరశురామరెడ్డి గారు ఒక లైన్లో ఉన్నారు, హైదరాబాద్. ఎక్కడి నుంచి అండి? పరశురామరెడ్డి నమస్కారం. మాట్లాడండి. రోషయ్య గారు ఒక మాట అన్నారు సార్ టీవీలో. ఏమండి? రోషయ్య గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట అన్నారు సార్. రోసయ్య గారా? రోసయ్య గారు పందిరి వస్తే నా గొప్పతనం, ఎవరైనా చనిపోతే ప్రతిపక్షాలు చేసిన పని అన్నారు.
కరెక్ట్ అనిపిస్తారు ఎవ్రీ టైం కరెక్ట్ ఉంటుంది సార్ అది. రైట్, ఓకే, రైట్. హేమాద్రి గారు ఒక లైన్లో ఉన్నారు. హేమాద్రి గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ప్యానలిస్ట్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఇది చంద్రబాబు గారు 3 లక్షల కార్లు వచ్చేస్తున్నాయి అక్కడి నుంచి అని చెప్తున్నారు. అది దానివల్ల నెగిటివ్ కదా సార్. అది మనకి 30 లక్షల మంది వచ్చి వెనక్కి వచ్చారంట. మళ్ళీ హైదరాబాద్ నుంచి 3 లక్షల కార్లు అంట. ఇప్పుడు ఏకంగా 195 దేశాల్లో మన వాళ్ళు ఉన్నారంటే నా ఘనతే అంటారు. అది ఘనత ఎట్లా అవుద్దా అనేది మా బోటి వాళ్ళకి అర్థం కావట్లా. అలాగే సార్. అదే నేను అనేది అక్కడి నుంచి కార్లు వస్తున్నాయి అనుకోండి, ఉద్యోగులు ఇక్కడ లేక అక్కడ సెటిల్ అయిపోయారు వాళ్ళు. లేదా ఇక్కడి నుంచి ఉద్యోగులు అక్కడ ఎక్కువ వస్తున్నాయి, కార్లు తక్కువ వస్తే ఇక్కడ ఉద్యోగులు కల్పించారు కాబట్టి మేము కార్లు తగ్గినాయి అని చెప్పాలి కానీ